ఎన్ని రాశారు ఎన్ని పాటలు పాడారు? దేవుళ్ళ చరిత్రలు, జానపద గీతాలు, సామాజిక గీతాలు అన్ని కలుపుకొని ఈ 20 yearsలో ఒక 15,000 పాటలు పాడాను. 15,000 అంటే నాటే జోక్. అవునండి. యూట్యూబ్ లేకముందు నుంచి నేను చెప్పే విషయం ఇదంతా. అప్పటికి ఇంకా యూట్యూబ్ అనే ప్రసార మాధ్యమం ఇంకా రాలేదు. కానీ మీరు అక్కడ పాడిన ప్లేస్, రాసిన వ్యక్తులు, మ్యూజిక్ చేసిన సంగీత దర్శకులు అందరి పేర్లు గుర్తుపెట్టుకొని ఎవరి క్రెడిట్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి కదండి. మరి వాళ్ళ నుంచే కదా మనం వచ్చింది. వాళ్ళు మనల్ని నమ్మి మన చేత పాడించారు, మనల్ని నమ్మి మనకి మ్యూజిక్ చేశారు. అటువంటప్పుడు ఫీలింగ్ సాంగ్స్ గురించి ఇంకో విషయం చెప్పాలండి. ఈ పాట రాసింది ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ గారు. నిజంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఈ పాట నేను పాడానని తనకి తెలుసో లేదో ఆయనకి, కానీ వారి రచనలో నేను పాడడం అనేది నిజంగా నా అదృష్టం. మంచుకొండలోన చంద్రమ అనే పాట నుండి ఆయన పాటలు వినుకుంటూ వస్తున్నానండి నేను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన పాటలు వినుకుంటూ వస్తున్నా. అంత గొప్ప వ్యక్తి రచనలో నేను పాడడం అనేది. దేవిశ్రీ ప్రసాద్ సార్ దేవి సినిమా నుండి నీ నవ్వే నాగస్వరమైన పాట నుండి ఇప్పటి వరకు ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. అంత గొప్ప వ్యక్తుల మధ్య ఇవాళ నేను ఉన్నానని అంటేనే నేను నిజంగా నేను దాన్ని తలుచుకుంటేనే నాకు రోమాలు లిక్కబడుతున్నాయి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ. నిజంగా రాస్తారా మీరు? పాడమే కాకుండా రాస్తారా పాటలు? రాస్తానంటే మామూలుగా లలిత గీతాల టైప్ అట్లా రాసుకుంటాను. మీరు రాసినవి పాడినవి ఉన్నాయా ఏమైనా? అంటే పాపులర్ అయినాయి లేదంటే మీరు పర్సనల్గా రాసు? నేను రాయడం కాదండి. ఈ 20 years నుంచి నన్ను రైటర్స్ రాసి పిలిచి పాడిపించడం తప్పితే నేను రాసింది ఏం లేదు. కానీ ఈ మధ్య కొంచెం రైటింగ్ అలా మొదలు పెట్టాను. ఓకే. ఇంకా మీ కెరీర్లో ఇంకోటి ఓ పిల్లో సీతాలమ్మ పాట కూడా చాలా బిగ్గెస్ట్ హిట్. అదొకసారి పాడుకుందామా? ఈ పాట తమ్ముడు గిన్నారపు రాజ్ కుమార్ రాయడం జరిగింది. ఈ హసన్పర్తి స్టూడియోలో భరత్ తమ్ముడు మ్యూజిక్ చేయడం జరిగింది. ఈ పాట ఒకసారి పాడుకుందాం. ఓ పిల్లో సీతాలమ్మ కిర్రాకున్నదే బొమ్మ ఎట్లాగన్నాదో మీ అమ్మ ఎన్నాళ్ళు వలసిండో ఆ బ్రహ్మ నువ్వు నవ్వుతుంటేనమ్మా నిద్ర పడతలేదే బొమ్మ గుండె కబ్జ చేసినవే బొమ్మ నీ మీద కేసు పెడతానమ్మా ఉండనిస్తలేవమ్మా ఓ కాడ బండనిస్తలేవే బొమ్మ ఆకలైతే లేదమ్మా తిన్నా నిద్ర పడతలేదే బొమ్మ డీసెంట్ గున్నోని పేషెంట్ చేసినవే సీతాలు నాకేదో అయిందని యాగమైతున్నారే మా వాళ్ళు గురి చూసి గుల్లేరుతోటి గుండెల్ల కొట్టినవే మాయల పక్కీరు లెక్కన ప్రాణాలు నువ్వు దాసి పెట్టినవే ఓ పిల్లో సీతాలమ్మ కిర్రాకున్నవే బొమ్మ ఎట్లాగన్నాదో మీ అమ్మ ఎన్నాళ్ళు మలిసిండో ఆ బ్రహ్మ నిజ 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 మగజ 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 నిజ 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 గమకాలు కూడా బాగా చేస్తున్నారు. నేర్చుకున్నారా? మ్యూజిక్ నేర్చుకున్నారా? లేదండి, మ్యూజిక్ వితౌట్ మ్యూజిక్. ఇప్పుడు 20 years అయింది కదా మీ అంటే ఈ మీకు రావడానికి బ్రేక్ రావడం కోసం. అవునండి. సో ఈ బ్రేక్లు రాచేంత లోపల మీకేమైనా అంటే కృష్ణానగర్ కష్టాలు అంటాం కదా, అవమానాలు కానీ అవకాశాలు వచ్చి చేజారిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అవమానాలు లాంటివి ఏం లేదండి. అంటే డే 1 నుండి ఇప్పటి వరకు నాకు మ్యూజిక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్లు కానీ నాకు పాటలు రాసిన రచయితలు కానీ ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నిజంగా డే 1 నుంచి నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన రచయితలందరికీ, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ, నా పాటలు విన్న శ్రోతలందరికీ, నా శ్రేయోభిలాష్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి నిజంగా. సో ఇంకేం చెప్పదలుచుకుంటున్నారంటే ఇప్పుడు ఫ్యూచర్లో మీ ఏమేంటంటే ఇంకేముంటుందండి ఒక సింగర్కి అంటే ఇప్పుడు వీళ్ళ దర్శకత్వంలో పాడాలి, మ్యూజిక్ డైరెక్షన్లో పాడాలని సంగీత దర్శకులు ఉన్నారా? ఇంకా మంచి మంచి పాటలు పాడాలనుంది, పెద్ద పెద్ద హిట్ సాంగ్స్ పాడాలనుంది. ఇప్పటికైతే దేవిశ్రీ ప్రసాద్ సార్ దయ వల్ల ఒక మంచి పెద్ద హిట్ వచ్చింది. ఇలాగే ఇంకా మంచి మంచి హిట్ పాటలు పాడాలని, పెద్ద పెద్ద సంగీత దర్శకుల మ్యూజిక్ డైరెక్షన్ లో పాడాలని కోరుకుంటున్నానండి. ఓకే. మీరు బతుకమ్మ కాకుండా బోనాల పాట కూడా బాగా పాడారు ఒకటి, ఆ పాటతో మనం క్లోజ్ చేసేద్దాం. అయితే ఈ పాట కీర్తిశేషులు కందుకొండ అన్న రాయడం జరిగింది. అలాగే ఈ పాటకు మ్యూజిక్ బోలే గారు చేయడం జరిగింది. కొరియోగ్రఫీ తమ్ముడు అనిల్ కందుకూరి చేయడం జరిగింది. అలాగే నాతో పాడిన కోసింగర్ తేలి విజయక్క. ఈ పాట ఒకసారి పడుకుందాం.
డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ అరే డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ మాయమ్మ పండుగే వచ్చింది డోలు డోల్ బువ్వ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతా అంటే దీపాంతం ఎర్రమట్టి పిడిసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తెను బోనం డిల్లెం బల్లెం డిల్లెం బల్లెం ఈ సాంగ్ పాడడం జరిగింది. పాట మీ బ్లడ్ లోనే ఉంది కదా, అంటే అమ్మ ద్వారా మీకు పాట వచ్చింది, పరిచయం అయింది అన్నారు. అవునండి. అంటే అమ్మ ఎటువంటి పాటలు పాడేది? అమ్మ చాలా పాటలు పాడేదాన్ని. అయితే అమ్మ ఫస్ట్ నాన్న దుబాయ్ నుండి నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డర్ అని ఇంతలా ఉంటుంది, ఆ పెద్ద టేప్ రికార్డర్ పంపించడం జరిగింది. దాంట్లో అమ్మ ఆదివారం పాటలు వచ్చేవి. దాని తర్వాత శబ్దగ్రహణ చిత్రాలు శోభన్ బాబు, చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున గారు వీళ్ళందరి సినిమాలు శబ్దగ్రహణం అని వచ్చేది కదా, అలా అమ్మ వింటూ ఉండేది, ఆ పాటలు వింటూ ఉండేది. ఆ పాటలు వింటుంటే అమ్మతో పాటు నేను కూడా విని నేర్చుకునేవాడిని. ఏదైనా సాంగ్ వచ్చిందంటే దాన్ని ప్రాక్టీస్ చేసే వరకు నాకు నేను వదిలిపెట్టకపోయేటాను. అట్లా నేను అమ్మ నుంచి నేర్చుకున్నదే. అమ్మ పొలం పనులలో ఎక్కువ పాడుకునే పాట మసీదే మధుమూరేగమయిదాకు వనాలో ఇద్దరన్నదమ్ములేమో యుద్ధమాడవో ఈరో ఇద్దరన్నదమ్ములో నువ్వే రంగదారుల్లో మల్లెలు జల్లుదు కాసిమో ఇద్దరన్నదమ్ములేమో యుద్ధమాడవో ఈరో ఇద్దరన్నదమ్ములో. అలాగనే రెడ్లు గుడి ఎడ్ల బారమ్మే ఇలాల గొబ్బియాలలో ఏమి చూసి అడగింది ఎలది భోగంది ఒవ్వన్నా ఇలాల గొబ్బియాలలో. ఈ పాట కూడా అమ్మ వాడేది. ఈ పాట పైన బతుకమ్మ పాట కూడా చేయడం జరిగింది. ఈ పాట తమ్ముడు బుర్ర సతీష్ రాయడం జరిగింది. రామ రామ అంటూ రాగమెత్తే పల్లె ఒవ్వన్నా ఓయిలాల గొబ్బియాలలో బతుకమ్మ నెత్తుకొని కదిలినాది సెల్లె ఒవ్వన్నా ఓయిలాల గొబ్బియాలలో. ఊరూరు వాడ పాటల్లోన ఊరేగే తల్లి బతుకమ్మ దారల్ తాపుల ఏరు డప్పుల సప్పుల హోరు సరిలేని సంబరాలమ్మా డప్పు సప్పుల నడుమ. ఈ సాంగ్ సూపర్ సూపర్ పాడుతున్నారు అసలు. థ్యాంక్ యూ. మీకైతే ఇంకేమంటే ఓకల్స్ ఏ మ్యూజిక్ అవసరం లేదు, అంత బాగుంది ఈ పాట. సో అంటే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా సేకరణ సాంగ్స్? అంటే ఇప్పుడు అమ్మ పాటలు ఇంకా వస్తున్నాయా? సేకరణ సాంగ్స్ అంటే అమ్మ నాకు ఎక్కువ వినిపించలేదండి. యాక్చువల్గా నాకు ఏదో విన్నా అంతే, నాకు తెలిసినంత వరకు విన్నా. కానీ తర్వాత ఇప్పుడు అమ్మ ఎక్స్పైర్డ్ అయిపోయింది, నాన్న కూడా కాలం చేశారు. నిజంగా వాళ్ళు ఉంటే చాలా సంతోషపడేవాళ్ళు, కానీ వాళ్ళు లేకుండా పోయారు. బట్ ఇవాళ నాకు ఫుల్ సపోర్ట్, నా భార్య సపోర్ట్ ఉంది. తన సపోర్ట్ లేకుంటే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదండి. నిజంగా థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ. ఇందాక మనం అనుకున్నట్టు అమ్మ పాడారు, అమ్మ నుంచి మీకు వచ్చింది. అవునండి. మీ వైఫ్ పాడుతున్నారు, పిల్లలు పాడుతున్నారు, ఇంకెవరు ఉన్నారా ఫ్యామిలీలో? ఫ్యామిలీలో తమ్ముళ్ళకు కూడా వారసత్వం అంటింది. ఓకే, వారసత్వం అంటింది. ఇప్పుడు పెద్ద తమ్ముడు లెక్చరర్గా చేస్తున్నాడు, బట్ తను కూడా సింగర్. చిన్న తమ్ముడు కూడా పాటలు రాస్తున్నాడు. ఓహో, రాయడం కూడా. పెద్ద తమ్ముడు శ్రీనివాస